గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. వెంకటేశ్వర పాదారవిందామృతరసాయనం పిబన్మత్తమనోభృంగం హనుమంతం గురుం భజే. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురోతే నమో నమః. శ్రీ భూమానంద హనుమంత నిజదేశకేంద్ర ప్రభువరిలచే విరచితమైన భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 18వ కందార్థమును మనం గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, పలుకనిదే పరిపూర్ణము పలికినదే ఎరుక ఎనుచు పలుకబడెను. ఈ పలుకే ఓంకారంబగు పలకనిది ఓంకారతీత పరిపూర్ణమదెరా. తాపల బిందో బయలయ్యున్నదిరా. సురచేర వలపల సున్నా నీడిన ఎరుక గురుతోగాయుండేయా గురుతో విడచేయుండు పరిపూర్ణమదెరా. తాపల బిందో బయలయ్యున్నదిరా అని అంటున్నాడు. పలుకనిదే పరిపూర్ణము పలికినదే ఎరుక ఎనుసు పలుకబడెను. అంటే ఈ పలుకు అనేటువంటిదే శబ్దము. కాబట్టి ఈ శబ్దము అనేటువంటిది మరికి మనకు దేనికి చెప్పిన దేని నుండి వస్తుంది ఇక్కడ? అందుకొరకు ఏమన్నారు అంటే సర్వం సిద్ధమయం జగత్తు అని అన్నాడు. కాబట్టి ఈ సర్వం శబ్దమయం జగత్ అనేటువంటిది ఈ శృతి ప్రమాణం ఏదైతే ఉన్నదో, ఈ పలుకు అనేటువంటి శబ్దం దేని నుండి వచ్చింది అని అన్నప్పుడు ఆకాశస్య గుణశబ్దో నిశబ్దే బ్రహ్మ ఉచ్యతే అని అన్నారు. కాబట్టి ఆకాశస్య గుణశబ్దో ఆకాశం అనేటువంటి దాని నుండే ఈ గుణం అనేటువంటి శబ్దము ఏర్పడింది అని అన్నారు. అన్నప్పుడు ఈ శబ్దం అనేటువంటిది ఆకాశం అనేటువంటిదే ఇక్కడ మరి అది ఓంకార స్వరూపమైనటువంటి శబ్దము ఏర్పడింది అని అన్నారు పెద్దలు. ఎందుకంటే ఈ ఆకాశము అనేటువంటిది మరి దేని నుండి వచ్చింది? ఇది ఆకాశము అంటే ఈ ఆకాశము నుండే ఈ శబ్దం అనేటువంటి గుణము వచ్చింది అన్నప్పుడు, ఈ శబ్దము అనేటువంటిది ఆకాశం అనే గుణము నుండి వచ్చింది అన్నప్పుడు, ఈ ఆకాశం దేని నుండి వచ్చింది మరి అన్నప్పుడు ఆత్మ నుండి వచ్చింది. కాబట్టి ఆత్మకు ఆవరణ రూపమైనటువంటిదే ఆకాశము. కాబట్టి ఆవరణ రూపమైనటువంటి ఆకాశం నుండి శబ్దము ఎలా ఉత్పత్తి అయింది అని అంటే, దానిలోన ఉన్నటువంటిది అది చైతన్య స్వరూపమైనటువంటి ఆ సత్ప్రకాశమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చైతన్య ప్రకాశమైనటువంటి ఆత్మనే, ఆ ఆత్మకు ఆవరణ రూపమైనటువంటి శరీరము నుండి ఈ పలుకు అనేటువంటిది వచ్చింది అన్నప్పుడు, ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను ఉండి శరీరంతో పలుకుతున్నానా? లేకుంటే నేను లేకుంటే ఈ శరీరం ఏమైనా పలుకుతుందా అంటే పలకదు. కాబట్టి ఈ శరీరం ఏదుంటే పలుకుతుంది అంటే నేననేటువంటి చైతన్యం అనేటువంటి ఆత్మ ఉంటేనే ఈ శబ్దం అనేటువంటిది మన నోటి నుండి వస్తుంది అన్నప్పుడు, అక్కడ ఆత్మ అనేటువంటిది ఉండడం వలననే ఈ ఆకాశం నుండి శబ్దం అనేటువంటిది కలిగింది. కాబట్టి ఓం అనేటువంటిది శబ్దము ఏర్పడింది. కాబట్టి ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని మనకు శృతి చెప్తుంది. కాబట్టి ఈ ఓం అనేటువంటిది, ఆ ఓ అనేటువంటిది ఆత్మస్వరూపము, సున్నా అనేటువంటిది ఆకాశము. ఈ రెండిటి వలన ఏర్పడినటువంటిదే ఈ ఓంకారం అనేటువంటి ఒక శబ్దము. ఈ శబ్దం నుండి మరి మనకు 4 యావృతులు మరి ఏర్పడినాయి అని చెప్పినారు పెద్దలు. కాబట్టి ఏమి యావృతులు అవి అంటే, అది అకార ఉకార మకార అర్ధమాతృక. అదే మరి మనకు ఆ వాయువు ఆకాశము అగ్ని జలము అనేటువంటి పృథ్వీ నుండి సకల జీవోపాధులన్నీ ఏర్పడినవి అంటే ఆ దాని నుండి ఆ సున్నా అనేటువంటి ఆ బయలులోపటనే ఈ ఓంకారం అనేటువంటి శబ్దం ఏర్పడి దాని నుండి 4 యావృతులైనటువంటివి మరి ఏర్పడి మరి ఆకాశం అనేటువంటి దాని నుండి వచ్చినటువంటి ఈ శబ్దమే 4 యావృతులుగా పరిణామం చెందింది అన్నప్పుడు, పరిణామం చెందినటువంటి ఈ వాక్కు ధన్యాత్మకముగా వర్ణాత్మకముగా 2 విధములుగా మనకు పెద్దలు నిర్ణయం చేసినారు. కాబట్టి వారి ధన్యాత్మకమైనటువంటి శబ్దము మరి ఇది ఎలా ఉంది అంటే, ఆకాశములో
పరాశబ్ద ఆకాశం యందు అది పరావాక్కుగా ఉంది, వాక్కు అనేటువంటి శబ్దముగా ఉంది. మరి చెట్ల లోపట అది పశ్యంతి అనేటువంటి యొక్క శబ్దముగా దాగి ఉంది. అందుకొరకే మనకు జగదీష్ చంద్రబోస్ గారు వృక్ష శాస్త్రాన్ని నిరూపణ చేసినాడు. ఎందుకంటే ఈ వృక్షాల లోపల కూడా ఈ జీవాత్మ అనేటువంటి ఒక ప్రాణశక్తి దాగి ఉంది, ఇది కూడా సుఖ దుఃఖములను అనుభవిస్తుంది అని చెప్పి మనకు నిరూపణ చేసినాడు. కాబట్టి స్థావరము జంగమములు అంటే ఈ కదిలేటువంటివి, మరి కొన్ని కదలనటువంటివి ఉపాధులు ఉన్నాయి కదా. ఈ స్థావరమైనటువంటి శరీరమైనటువంటివి వృక్షాదులు అయితే ఉన్నాయి, ఆ వృక్షాదుల లోపల కూడా ఈ శబ్దం అనేటువంటిది పశ్యంతి అనేటువంటి ఒక శబ్దము దాగి ఉంది. కాబట్టి మరి ఆ విధంగానే మరి ఐన్స్టీన్ కూడా అన్నాడు కదా, మరి ఒక పదార్థము అన్నప్పుడు ఆ పదార్థం యందే మరి ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనేటువంటిది ఆ ఒక శక్తి, చిచ్చక్తి అనేటువంటిది, సత్తు చిత్తు ఆనందం అనేటువంటి శక్తి దాగి ఉంది అని చెప్పి మనం చెప్తున్నాం. కాబట్టి ఆ చైతన్యం అనేటువంటి శక్తి మరి దేని యందు అంటే ప్రతి ఒక్క ఉపాధుల లోపల కూడా అది దాగి ఉంది. ఎలా ఉంది అంటే మనకు ఈ 4 రకములైనటువంటి యొక్క ప్రాణశబ్దములుగా మనకు పెద్దలు నిర్ధారణ చేసినారు. కాబట్టి ధన్యాత్మకమైనటువంటి శబ్దము కేవలం మానవం లోపలనే ఉంది కాబట్టి స్పష్టంగా పలుకుతున్నాము, మరి స్పష్టంగా మనం తెలియజేస్తున్నాము, తెలుసుకుంటున్నాము. అంటే ఆ వైఖరి వాక్కు అనేటువంటిది అది మన లోపల ఉండి అది తెలియజేస్తుంది, మరి తెలుసుకుంటుంది. మరి వృక్షాదుల యందు పశ్యంతి అనేటువంటి యొక్క ప్రాణశక్తి అనేటువంటి శబ్దము దాగి ఉంది. మరి పశుపక్షాదుల లోపల మధ్యమ అనేటువంటి యొక్క వాక్కు అది దాగి ఉంది. అందుకొరకే వాటి కోడు వారికే తెలుస్తుంది. కాబట్టి అంబా అని ఎప్పుడైతే తల్లి అంటుందో పిల్ల గంతులు వేసుకుంటూ వచ్చి తల్లి సన్నిధానం యందు తన కడుపు నిండా పాలు తాగుతుంది కదా అన్నప్పుడు వాటి భాష వాటికి అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ చిలుకలు వాటి పలుకులు వాటికి అర్థమవుతాయి కదా, కోతుల పలుకులు కోతులకు అర్థమవుతాయి కదా, పాముల పలుకు పావులకు అర్థమవుతుంది కదా, కుక్కల యొక్క పలుకు కుక్కలకు అర్థమై అవి కలుసుకుంటున్నాయి కదా. ఆ విధముగా ఇక్కడ మరి మధ్యమ అనేటువంటి వాక్కు దాగి ఉంది. మరి పశుపక్షాదుల యందు మధ్యమ వైఖరి వాక్కు మధ్యమ వాక్కు దాగి ఉంది. చెట్ల యందు పశ్యంతి అనేటువంటి వాక్కు దాగి ఉంది. ఆకాశం యందు పరావాక్కు అనేటువంటి దాగి ఉంది. మానవులలో వైఖరి వాక్కు అనేటువంటిది దాగి ఉంది. మరి ఆ వాక్కులు ఏవైతే ఉన్నావో అవే ఇక్కడ మనకు ఈ యొక్క 4 శరీరాలు అనేటువంటి ఆవృతులు కూడా వాటి వలననే ఏర్పడినటువంటివి, పంచభూతములతో ఏర్పడినటువంటివి. ఈ 4 యావృతులు అకార ఉకార మకార అర్ధమాతృకలచే ఏర్పడినటువంటివే 4 యావృతులు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు. కాబట్టి స్థూల శరీరం యందు వైఖరి వాక్కు, సూక్ష్మ శరీరం యందు మధ్యమ వాక్కు, మరి కారణ శరీరం యందు మరి పశ్యంతి అనేటువంటి వాక్కు, మహాకారణం యందు పరావాక్కు అనేటువంటిది దాగి ఉంది. మరి ఆ విధంగానే ఈ శరీరములతో 4 అభిమానులు ఏర్పడినారు కదా, అవస్థలు ఏర్పడినాయి కదా, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయము అనేటువంటివి. కాబట్టి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయందు కూడా ఈ 4 శబ్దములు దాగి ఉన్నవి. మరి ఆ విధంగానే ఇక్కడ 4 అభిమానులు అనేటువంటివి ఏర్పడినాయి కదా, విశ్వతైష ప్రజ్ఞ ప్రత్యేగాత్మలు అనేటువంటివి. కాబట్టి విశ్వతైష ప్రజ్ఞ ప్రత్యేగాత్మల యందు కూడా ఈ 4 యావృతులైనటువంటి శబ్దము దాగి ఉంది. కాబట్టి ఈ 4 అంటే 4 శరీరములు, 4 అవస్థలు, 4 అభిమానులు అనేటువంటివి 12 లేనిదే పరిపూర్ణము. ఈ 12ను మరి 4 యావృతులైనటువంటివి అకార ఉకార మకార అర్ధమాత్రలు కలిస్తే అవి 16. 12 లేనిదే అది పరిపూర్ణము. కాబట్టి పలుకు లేనిది అది ఓంకార అతీతమైనటువంటిది పరిపూర్ణము, పలుకు కలిగినటువంటిది ఓంకారము. కాబట్టి ఆత్మ ఆకాశం యొక్క సంయోగం వలననే ఈ సృష్టి అంతా ఆవిర్భవమైంది. కాబట్టి ఈ సృష్టి అందు కూడా ఈ శబ్దం అనేటువంటిది దాగి ఉంది. కాబట్టి సర్వం శబ్దమయం జగత్తు అన్నారు. కాబట్టి నాద బిందు కళ. కాబట్టి ఈ నాదము లోపలనే ఈ బిందు అనేటువంటి ఏ జ్ఞానంతో ఉత్పత్తి అయినటువంటి శబ్దం అంతా కూడా దాని అందే లయమవుతుంది, అదే ఓంకార స్వరూపము. కాబట్టి ఇక్కడ పలుకుతో కలిగినటువంటిదంతా కూడా ఇది శబ్దమయం జగత్, సర్వం శబ్దమయం జగత్తు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మరి ఇక్కడ
పలుకనిదే పరిపూర్ణము పలికినదే ఎరకయనుచు పలకబడెను. ఈ పలుకే ఓంకారంభగు. ఈ పలుకే, ఈ శబ్దమే. ఈ శబ్దం దేని నుండి వచ్చింది అంటే ఆకాశం నుండే వచ్చింది. కాబట్టి ఆకాశం అంతా కూడా శబ్దస్వరూపమైనటువంటిది. దానికి అతీతమైనటువంటిది ఆత్మ. దాని అందు శబ్దం లేదు కాబట్టి అది పరమాత్మ బట్టబయలని ఇతరులు చెప్పినారు. కాబట్టి ఇక్కడ మరి ఆత్మ అనేటువంటి దాని అందే ఆకాశం అనేటువంటిది శరీరము, అవి రెండు వేరుగా, ఆత్మ ఆకాశము రెండు వేరు కాదు, అవి రెండు కలిస్తేనే ఓంకారం అనేటువంటి శబ్దము ఉత్పత్తి అయింది. కాబట్టి ఆ శబ్దమే ఓంకార స్వరూపం అనేటువంటిది, నేననేటువంటిది అది గుర్తు. కాబట్టి పలుకబడెను పలుకే ఓంకారంబగు పలుకనిది ఓంకారతీత పరిపూర్ణమదేరా. దాపల బిందు బయలై ఉన్నదిరా అంటున్నాడు ఇక్కడ. ఈ దాపల అనేటువంటిది, ఈ ఓకు సున్నా అనేటువంటిది ఇది దాపల బిందువు అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ దాపల బిందువు అంటే ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు చెప్పింది ఒంటుకు దాపల బిందు ఒకటంటించిన లెక్క అధికం భగును అని చెప్పినాడు. కాబట్టి అక్కడ ఆ ఒంటు తానే అయ్యుండి తానకు ఇక్కడ దాపల బిందువు లెక్క అధికమైంది అంటే ఒంటు తానై ఒంటుకు సున్న పెట్టినప్పుడు, ఆ ఒకటికి సున్న పెట్టినప్పుడు అది 10 అవుతుంది. కాబట్టి ఆ ఒకటి అనేటువంటిది ఆత్మ, ఆ సున్నా అనేటువంటిది ఆకాశము. కాబట్టి ఇక్కడ మరి భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు ఇక్కడ మనం బండి మీద మనం కూర్చున్నప్పుడు మన కుడి చేతిలో ఉన్నటువంటి ఒక ఐండిల్ అది క్లచ్, అది అవుతుంది. ఎడమ చేతిలో ఉన్నటువంటిది అది ఒక ఐండిల్ రెండు ఉంటాయి కదా. దాని ముందుకు పోయినప్పుడు కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది. కాబట్టి ఇక్కడ జీవస్థానంలో ఉండి భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు మరి తెలియజేస్తున్నాడు. మరి అక్కడ ఈశ్వర స్థానంలో ఉండి అక్కడ భగవత కృష్ణ ప్రభువుల వారు మనకు తెలియజేసినాడు. కాబట్టి ఒంటుకు దాపల బిందు ఒకటి లెక్క అధికంగా అక్కడ చెప్పినాడు భగవత కృష్ణ ప్రభువు. ఇక్కడ ఒంటుకు దాపల బిందు బయలై ఉన్నదిరా, వలుపల సున్నా లెక్క పెరుక్కుండా పోయింది అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ఒంటుకు ఈ దాపల వలుపల అనేటువంటి బిందు ఏదైతే ఉన్నదో అది ఆకాశం అనేటువంటి సున్నా. దాని నుండే సర్వ బ్రహ్మాండములన్నీ ఉత్పత్తి అయినవి. కాబట్టి ఆ బ్రహ్మాండములకు ఆధారము ఆకాశం అనేటువంటి బయలే. కాబట్టి ఆకాశం అనేటువంటి బయలు ఏది ఉంటే ఆకాశము అది పిలువబడుతుంది అంటే ఆ ఒంటు ఉంటేనే ఆకాశమునకు విలువ ఉంది, కానీ లేకుంటే అది శూన్యమే. కాబట్టి ఆ ఒంటు ఉన్నప్పుడే దాన్ని మనము ఆ సున్నాన్ని మనం 10 అంటాము. ఆ ఒకటి లేకుంటే ఆ సున్నని ఏమని పలుకుతామంటే ఆ సున్న శూన్యమే. కాబట్టి మరి ఆ ఒంటు అనేటువంటి ఆత్మ నుండే ఈ శబ్దం అనేటువంటిది ఉత్పత్తి అయింది, అదే ఆకాశము. కాబట్టి దాని నుండే ఈ సృష్టి అంతా ఆవిర్భవం అయింది. దానికి దాపల బిందు ఒకటి అంటించిన లెక్క ఆ దాపల బిందువే మరి బయలై ఉన్నదిరా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ వలుపల బిందువేమో అది ఆకాశము, మరి దాపల బిందువేమో ఇక్కడ మనకు భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు దాపల బిందు అనేటువంటిది, దాపల బిందు బయలై ఉన్నదిరా, అది బయలను సూచిస్తుంది. కాబట్టి ఆ ఒంటుకు మరి దాపల సున్న పెట్టినప్పుడు ఈ ఒంటుకు ఏమన్నా పలుకుతావా అంటే అది ఏమి పలకకుండా అవుతుంది, అది కూడా శూన్యం అవుతుంది. దేని అందు ఆ బిందువు దాపల బిందువు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ పరబయలు అనేటువంటి సున్న సూచన చేసినప్పుడు ఈ ఒక్కటి ఉండి లేనిది అవుతుంది. ఆ సున్నకు విలువ లేకుండా పోతుంది, రద్దయిపోతుంది. మరి ఆ సున్న కూడా పిలువబడదు. కాబట్టి సురశిర వలుపల సున్న నిడిన ఎరుక గురుతుగయుండి, ఆ సురచిర వలపల అనేటువంటిది ఆ ఒంటుకు వలపల సున్న పెట్టిన ఆకాశం అనేటువంటి దాని నుండి ఈ ఎరక అనేటువంటిది గురుతు అనేటువంటిది కలుగుతుంది. ఆ గురుతు విడిచియుండు. ఆ గురుతు అనేటువంటిది ఎప్పుడైతే పరిపూర్ణ పరభయలు దాపల సున్నని ఎప్పుడైతే నీవు దాపల ఉన్నటువంటి ఆ సున్నని నీవు తెలుసుకుంటున్నావో ఇది తెలుసుకున్నటువంటి తెలివి శూన్యమైపోతుంది, గురుతు లేకుండా పోతుంది. కాబట్టి ఈ గురుతు ఉంటేనే ఈ జనన మరణములు అనేటువంటి తంటాలంతా దీనికి కారణమైనటువంటి గుర్తు అనేటువంటి ఈ ఆకాశ బయలులో బట్టినే సర్వము వచ్చిపోతున్నాయి. సర్వ బ్రహ్మాండ పిండాండ ఈశ్వరాండములకు ఆధారము ఈ భయలే. కాబట్టి పరిపూర్ణ పరబయలు దేనికి ఆధారము కాదు. కాబట్టి దాని లోపట ఎప్పుడైతే ఇది దాపల సున్నా అని తెలుసుకుంటున్నావో పరిపూర్ణము ఒంటు కూడా లేనిదవుతుంది, అది కూడా శూన్యమే అయిపోతుంది అని ఇక్కడ మనకు
తెలియజేస్తున్నాడు. కాబట్టి దాపల బిందువు బయలయ్యున్నదిరా సురచిర వలపల సున్న నిడిన ఎరుక గురుతుగయుండి, ఆ గురుతు విడచియుండు. ఆ గురు అనుగ్రహం ద్వారా లేఖ చేసుకున్నప్పుడు అది అవతల వలపల ఉన్నటువంటి దాపల ఉన్నటువంటిది ఏ పరిపూర్ణమైతే నీకు సూచన అయిందో ఆ సూచనలో నీవే శూన్యమైపోతున్నావు. కాబట్టి సూచనలు నీవు ఉన్నప్పుడు మూలము లేదని నీకు ఎప్పుడైతే తెలియబడుతుందో అదే సూచన. మూలం ఎప్పుడైతే నీకు లేదో అక్కడనే స్వతసిద్ధం బట్టబయలైనటువంటిది ఆ దాపల సున్నా. కాబట్టి వలపల ఉన్నటువంటి సున్నా కూడా అది శూన్యం అయిపోతుంది. దానికి ఉన్నటువంటి ఒంటు కూడా అది లేకనే ఉంటుంది. అదేమని పలుకుతావు? లేకపోయిన తర్వాత ఒంటు లేకపోయిన తర్వాత సున్నకు విలువ ఉన్నదంటే లేదు. మరి అక్కడ ఆ దాపల సున్న పెట్టిన తర్వాత ఈ ఒంటుకు విలువ ఉన్నదంటే ఇది కూడా ఏమీ అనకుండా శూన్యం అవుతుంది. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే, అక్కడనే నిశ్శబ్దం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటిగా ఈ ఓంకారం అనేటువంటిదే ఇది పలుకబడేటువంటిది ఓంకార అతీతమైనటువంటిది, అది పరిపూర్ణం అదేరా. దాపల బిందువు అనేటువంటిది అదే పరిపూర్ణ పరబయలు. దీనికి మూలము కానీ స్థానము కానీ ప్రవేశించుటకు చోటు లేనే లేదనేటువంటి యొక్క నిర్ణయాన్ని ఈ కందార్థము ద్వారా మనకు భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు సూచన ప్రాయముగా తెలియజేసి, ఆ సూచనలో నీవు లేనే లేవు నాయన, పరిపూర్ణ పరబయలందు ఉన్నావా చూసుకుంటే లేనే లేను. కాబట్టి లేనటువంటి తెలివిని గురువునకు దక్షిణ అర్పించి లేకనే శేష జీవితాన్ని జీవించమని ఈ కందార్థంలో మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణ.